నమస్తే అండి. నేను డాక్టర్ రమణ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నటువంటి జీవనశైలి వ్యాధులు అనగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి ముఖ్యమైనవి. మనం ఇప్పుడు థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. కానీ ఇప్పుడు థైరాయిడ్ ఉన్నా లేకపోయినా, అయోడిన్ లోపం ఉన్నా లేకపోయినా అందరం అయోడిన్ ఉప్పు వాడటం ద్వారా ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రరీత్యా మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది 3 దశలలో జీర్ణమవుతుంది. అది జఠరాగ్ని దశ, భూతాగ్ని దశ, ధాత్వాగ్ని దశ. జఠరాగ్ని దశ అంటే మనం తీసుకునే ఆహారం మన అమాశయంలో జఠరాగ్ని అదే HCl చేత పచింపబడి, తరువాతది కాలేయంలో ఉండేటటువంటి భూతాగ్ని చేత పచింపబడి, తరువాత మన శరీరంలో 7 రకాల టిష్యూస్ ఉంటాయి. అవి రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర అని ఈ 7 ధాతువుల్లో అగ్నులు ఉంటాయి. ఆ ధాతువుల చేత పచింపబడి ఆయా ధాతువులు పోషిస్తాయి. అంటే ఇప్పుడు రక్తధాతువు రక్తాన్ని పోషిస్తుంది, మాంసధాతువు మాంసాన్ని, అలా ఈ 7 టిష్యూస్ అనేవి మన శరీరంలో పోషింపబడతాయి. న్యూట్రిషన్ అనేది అందుతుంది. కాబట్టి ఈ జఠరాగ్ని దశలో కానీ, భూతాగ్ని దశలో కానీ, ధాత్వగ్ని దశలో కానీ ఎక్కడైనా సరే ఈ అగ్నులు ఎక్కువ కాకుండా మందగిస్తే వాటికి తగినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఈ మొత్తం మన మెటబాలిజానికి తోడ్పడేటువంటి ముఖ్యమైన గ్రంథి. మనం తీసుకునేటటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకు ఎనర్జీగా మారి ప్రతి సెల్లు మన శరీరంలో ఉండే టిష్యూస్ అన్నీ కూడా అభివృద్ధి చెందాలి అంటే థైరాయిడ్ గ్రంథి ముఖ్యం. అయితే ఈ థైరాయిడ్ గ్రంథిలో 2 రకాల సమస్యలు వస్తాయి. థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి చేయటం వల్ల మనకు హైపోథైరాయిడ్ అని, ఎక్కువగా ఉత్పత్తి చేయటం వల్ల హైపర్ థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్లో మనకు ఏమవుతుంది అంటే మనకు T3, T4 తక్కువ కావటం వల్ల TSH అనేది పెరుగుతుంది. అదే మనకు హైపర్లో మనకు TSH అనేది తగ్గి T3, T4 అనేది పెరుగుతాయి. ఇంకా మనకు ఈ హైపోథైరాయిడ్ మనం ఆయుర్వేదంలో కఫజశోధగా చెప్పుకుంటాం. ఏమవుతుంది హైపోథైరాయిడ్లో అంటే జఠరాగ్ని 1, భూతాగ్ని 5, నెక్స్ట్ ధాత్వగ్నులు 7. మొత్తం మన శరీరంలో ఆయుర్వేద ప్రకారం 13 అగ్నులు ఉంటాయి. జఠరాగ్ని 1, ధాత్వగ్ని అంటే 7, రసధాత్వగ్ని, రక్తధాత్వగ్ని, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర ఇవి 7. భూతాగ్ని అంటే మనము అగ్ని, వాయు, ఆకాశం, జలం, పృథ్వీ ఇవన్నీ ఉంటాయి. ఇవి మనకు 5, మొత్తం కలిపి 13 అగ్నులు ఉంటాయి. ఈ అగ్నులు మాంద్యం అంటే అగ్నులు ఉండేదానికంటే తక్కువగా ఉండటం వల్ల మనం తీసుకునేటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎనర్జీగా కన్వర్ట్ కాకపోవటం వల్ల ఫ్యాట్గా ఎక్కువ మారుతుంది. ఎప్పుడైతే ఎనర్జీగా కన్వర్ట్ కాదో మన బాడీలో ఉండేటువంటి 7 టిష్యూస్కు తగినటువంటి న్యూట్రిషన్ అందదు. అందువల్ల ఈ హైపోథైరాయిడ్లో ఏమవుతుంది అంటే హైపోథైరాయిడ్ లక్షణాలు వెయిట్ పెరగడం ఉంటుంది. వెయిట్ పెరగడం వల్ల మనకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇంకా మన క్యాల్సిటోనిన్ అనే హార్మోన్ తగ్గటం వల్ల కూడా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా డ్రై స్కిన్ వస్తుంది, స్వెట్టింగ్ తక్కువ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, నెక్స్ట్ కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇంకా మన గుండె వేగం తక్కువగా కొట్టుకుంటుంది. అదేవిధంగా మానసిక ఆలోచన కానీ అదంతా షార్ప్నెస్ తగ్గుతుంది. ఇంటెలిజెన్స్ కూడా మనకు తగ్గుతుంది. బుద్ధి ఏదైనా సరే విచక్షణా శక్తి కూడా మందగిస్తుంది. ఇంకా జనరల్గా ఏమవుతుంది అంటే కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. స్త్రీలలో అయితే గర్భాశయంలో PCOD వచ్చే అవకాశం ఉంటుంది. అదే యుటరస్లో ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మగవారిలో పోలిస్తే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం, కదలిక తక్కువ ఉండటం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా జనరల్గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్లో బీపీ, షుగర్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి తోడయ్యే అవకాశం ఉంటుంది. వీరు ముఖ్యంగా వీళ్ళకు వేడి అంటే అసలు పడదు. నెక్స్ట్ వచ్చేసి హైపర్ థైరాయిడ్ ఏమవుతుంది అంటే దీంట్లో ఉండవలసినటువంటి హార్మోన్స్ కంటే ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి కావటం వల్ల మన తీసుకునే ఆహారం అంతా కూడా జీర్ణమై అదంతా ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఇంకా మనకు న్యూట్రిషన్ కూడా తగ్గి ఇంకా మనకు ఏం లేకపోవటం వల్ల టిష్యూస్ను కూడా తినేస్తుంది. అందుకే దీన్ని భస్మకాగ్ని అంటాం. అంటే ఎంత ఆహారం తిన్నా కూడా అది జీర్ణమై ఇంకా అగ్నికి తగినటువంటి ఇంధనం లేక మన టిష్యూస్నే, మన ధాతువులనే ఇంధనంగా చేసుకొని శరీరాన్ని అంతా దహింపజేస్తుంది. కాబట్టి దీన్ని భస్మకాగ్ని అంటాం. అందువల్ల మనకు ఈ హైపోథైరాయిడ్లో TSH తక్కువ ఉండి T3, T4 ఎక్కువ ఉంటాయి. మరి వీటిల్లో ఏమవుతుంది అంటే హైపర్ థైరాయిడ్లో వెయిట్ లాస్ ఉంటుంది. అదేవిధంగా అసలు వీళ్ళను చలికి తట్టుకోలేరు, వణుకుంటుంది, ఇంకా డయేరియా ఉంటుంది, ఎక్కువ మోషన్స్ కావడం ఉంటుంది, ఇంకా జనరల్గా గుండె అనేది ఎక్కువగా కొట్టుకుంటుంది,
నిద్ర ఉండదు, స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, మానసిక ఎక్కువగా పరిపరి విధాలుగా మనసు అనేది వెళ్తూ ఉంటుంది, గుండె అనేది ఎక్కువ టాకికార్డియా పాల్పిటేషన్ అంటాం ఎక్కువ కొట్టుకోవటం జరుగుతుంది. ఇంకా వీరికి ముఖ్యంగా స్త్రీలలో అయితే బ్లీడింగ్ పీరియడ్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్ మగవారిలో అయితే మనకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి హైపర్ థైరాయిడ్లో. ఇంకా ఒకటి మనకు హషిమోటోస్ థైరాయిడైటిస్ అని వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమే మన థైరాయిడ్ గ్రంథిని నాశనం చేయడం ద్వారా ఈ హషిమోటోస్ థైరాయిడైటిస్ అనేది వస్తుంది. ఇది ఇంకా సపరేట్గా రావచ్చు, లేదంటే ఆల్రెడీ ఏదైనా సరే మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో తోడుగా రావచ్చు. అంటే ఎస్ఎల్ఈలో కానీ, అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్లో కానీ, అదేవిధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు టీపీఓ అంటాం, అంటే థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. వాటిని బట్టి మనకు అవి పెరిగితే మనకు ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉన్నట్టు లెక్క. మరి ఈ థైరాయిడ్కు మనకు సమగ్రమైన ట్రీట్మెంట్ అనేది ఆయుర్వేదంలో ఉంది. హైపోథైరాయిడ్ ఏమో మనం కఫజ శోధ కింద తీసుకుంటాం, హైపర్ థైరాయిడ్ ఏమో భస్మకాగ్ని కింద తగిన ట్రీట్మెంట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఆధునిక శాస్త్రంలో కూడా హైపోథైరాయిడ్లో ముఖ్యంగా ఒబిసిటీకి వాడేటటువంటి ట్రీట్మెంట్ షుగర్కు వాడే ట్రీట్మెంట్ మెట్ఫార్మిన్, షుగర్కు వాడే మందులే దాంట్లో కూడా వాడుతున్నారు. ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా హైపోథైరాయిడ్కు అదే వెయిట్ గెయిన్, వెయిట్ ఎక్కువ అంటే వెయిట్ లాస్ కావాలంటే, నెక్స్ట్ ఇంకా మనకు కొలెస్ట్రాల్కు వాడే మందులన్నీ ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే వీటిల్లో మనకు మెటబాలిజంను పెంచడం, కఫాన్ని తగ్గించడం అనేది మెయిన్ ప్రిన్సిపల్ ట్రీట్మెంట్. అందువల్ల మనం హైపోథైరాయిడ్లో ముఖ్యంగా అగ్నిని పెంచి ఆ కఫాన్ని తగ్గించి వెయిట్ లాస్ అయ్యే విధంగా, షుగర్ తగ్గే విధంగా, కొలెస్ట్రాల్ తగ్గే విధంగా మనం చేయడం జరుగుతుంది. దీనికి మనం వరుణాది కషాయం అని, కాంచనార గుగ్గులు అని, నెక్స్ట్ ఇంకా రాష్నాది గుగ్గుళ్ళు, పునర్నవాది కషాయం ఇలాంటి మందులు వాడటం జరుగుతుంది. నెక్స్ట్ మనం హైపర్ థైరాయిడ్, దీంట్లో మనకు వెయిట్ లాస్ ఉంటుంది, గుండె ఎక్కువ కొట్టుకోవటం, స్వెట్టింగ్ ఉంటుంది. మరి దీంట్లో మనం ఏమవుతుంది అంటే ముఖ్యంగా మన టిష్యూస్ కూడా మనకు మన ఎంజైమ్ వల్ల, జఠరాగ్ని వల్ల దహింపబడి అవి కూడా నాశనం అవుతాయి. కాబట్టి మన శరీరానికి న్యూట్రిషన్ ఇచ్చేటటువంటి మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో ముఖ్యంగా విదార్యాది కషాయం అని, శతావర్యాది కషాయం అని, ద్రాక్షాది కషాయం అని, అదేవిధంగా హంసపత్యాది కషాయం ఇలాంటి వాడవలసి ఉంటుంది. ఇంకా టాబ్లెట్స్కి వస్తే పూర్ణచంద్రోదరస్ అని, శతావరి లేహము, అశ్వగంధ లేహము, కూష్మాండ లేహం ఇలాంటివి మనం వాడటం ద్వారా మనకి ఏవైతే టిష్యూస్ డీజనరేషన్ ఉందో అవన్నీ కూడా తిరిగి నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు పంచకర్మ ట్రీట్మెంట్స్లో ముఖ్యంగా హైపోథైరాయిడ్కు నస్యకర్మ లాంటివి, హైపర్ థైరాయిడ్కు కొలాన్ థెరపీ, అనువాసన వస్తి లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మన దగ్గర మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. మనకు అప్పటికప్పుడు తగ్గడం కాదు, పర్మనెంట్గా హైపర్ థైరాయిడ్ అనేది తగ్గుతుంది. హైపర్ కంటే ఇంకా హైపోనే త్వరగా తగ్గుతుంది. అసలు మనం మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4పైన కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా రోగికి పూర్తిగా ఆ వ్యాధి తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటాం, ఐఎంఎస్ అంటాం. దీంట్లో 9 రకాల చికిత్సా విధానాల ద్వారా మన దగ్గర ఆయుర్వేద, హోమియో, యునాని, సిద్ధ, ఆక్యుపెంచర్, కైరోప్రాక్టీస్ ఇవన్నీ మన దగ్గర అందుబాటులో ఉండటం వల్ల ఏ వ్యాధిలో కొన్ని వైద్య విధానాలు బాగా పనిచేస్తాయి. అవన్నీ మనం ఒక చోటికి తీసుకురావటం ద్వారా పేషెంట్కి ఏది అవసరమో అది ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా మనకు త్వరగా రోగి కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు జనరల్గా ఈ హెల్త్ డే, డాక్టర్స్ డే సందర్భంగా మనం ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఆయుర్వేద మందులు మరియు ప్రొసీజర్స్ పైన ఫ్యామిలీలోని ఒక్కరికైతే 30% డిస్కౌంట్, ఇద్దరికైతే 40% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఒకసారి మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.